ఆప్కి అదాలత్లో బీనా రవాణి గారి మీదున్న ఆరోపణ. ఈవిడ జెసికా లాల్ మర్డర్ కేసులో సాక్ష్యాల్ని మార్చడానికి ప్రయత్నించారు. బీనా చాలా న్యూస్ పేపర్స్లో మ్యాగజైన్స్లో ఏం రాశారంటే, పోలీసులకి సమాచారం చెప్పడానికి ఆలస్యం చేశారు. హత్య జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదట. ఇది చాలా తప్పైన అభిప్రాయం. ఆ మొదటి నిమిషంలోనే షాయిన్ మున్షి పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను వెంటనే పోలీసుకి ఫోన్ చేశాను. ఆయన ఫస్ట్ స్టేట్మెంట్లో పోలీసులకి ఆయనిచ్చిన స్టేట్మెంట్లో చూశారంటే ఈ విషయాన్నే ఆయన చెప్పారు. నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. వీడే వాడు, బీనారమణి గారే నన్ను వెంటనే ఫోన్ చేయమని చెప్పారు. నేను వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకు ఫోన్ చేశాను అని. అది మాత్రమే కాకుండా అక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పోలీస్కి ట్రై చేస్తూనే ఉన్నారు. అందరూ సిట్యుయేషన్ ని కంట్రోల్ చేద్దాం, హెల్ప్ చేద్దామని అనుకున్నారు. పోలీసులకి ఫోన్ చేయలేదని చెప్పడం తప్పు. ఫస్ట్ 5 minutes లోపే ఫోన్ చేశారు. నంబర్ 100కి ఫోన్ చేయడం చాలా ఈజీ అయిన విషయమే కదా. అక్కడున్న వాళ్ళందరూ బాధ్యత గలవారు. అందువల్ల అంటే పోలీసుల్ని అక్కడికి ఎందుకు లేటుగా పిలిపించారంటే, హత్య జరిగిన చోటలో రక్త మరకలున్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, జెసికా లాల్ చనిపోయిన తర్వాత ఆ రక్త మరకల్ని మాయ చేయడానికి ప్రయత్నించారు, ఎవిడెన్స్ ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారని చెప్పారు. అంటే నేనేమంటున్నానంటే, మీరే చెప్పండి, ఇందులో ఏం లాజిక్ ఉంది? ఎవరు కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు. ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నేను అరుస్తున్నాను, పోలీసుల్ని పిలవండి, అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని. అటువంటి సమయంలో నేను ఆ రక్తాన్ని తొడవాలన్న ప్రయత్నం చేస్తానా? సహాయం చేద్దామని అనుకున్నప్పుడు ఇటువంటి పని అలా చేస్తాను. ఇంకో విషయం మీరే ఆలోచించి చూడండి. ఒక టేబుల్ క్లాత్ లో తన్ని ర్యాప్ చేసి తీసుకువెళ్లేటప్పుడు ఆ రక్తం మొత్తం దాంట్లో అంటుకుంటుంది కదా. అంతేకాకుండా హాస్పిటల్కి మేము చేరినప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన బాయ్స్ ఆ అమ్మాయి దగ్గినప్పుడు ఆ రక్తపు మరకలు ఆ బాయ్స్ షర్ట్స్ లో అంటుకున్నాయి. ఆ షర్ట్స్ ని మేం పోలీసులకు అప్పచెప్పాం. ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమైతే, నేనే తుడుచుంటే, ఆ రక్తపు మరకలు నేనే తుడుచుంటే, అప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవ్వాలని మీరు చెప్పొచ్చు. నా మీద ఎందుకు ఇంత పెద్ద నేరం మోపుతున్నారు? నాకిది మొదట్నుంచే అర్థమవుతోంది. డిఫెన్స్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు నా మీద ఆరోపించడానికి వాళ్ళు సృష్టించిన కథ. కేస్ కోర్టుకొచ్చింది కాబట్టి మేం మాట్లాడలేకపోయాం. అవన్నీ వింటుంటే చాలా షాక్ గా అనిపించింది నాకు. నా సాయశక్తుల్లా నేను అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించాను. షూట్ చేసిన వాడిని పట్టుకోవడానికి అడ్డుకున్నాను. అటువంటప్పుడు నేను ఎలా ఆ రక్తాన్ని తుడుస్తాను? అసలు మనసాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చేస్తారా? నేను వెళ్లేటప్పటికే బాయ్స్ ఆ అమ్మాయిని క్లాత్ లో ర్యాప్ చేసి పెట్టారు. ర్యాప్ చేస్తేనే తన్ని బయటికి తీసుకురాగలం. నిజంగానే అలా జరుగుంటే డాక్టర్తో మాట్లాడుండొచ్చు కదా. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. సురేష్ చంద్ర పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇది April 30, 1999లో అప్పుడు మెహ్రౌలీ పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను కిచెన్ లో అంట్లు తోముతూ ఉన్నాను, షూట్ చేసిన శబ్దం వినిపించింది. నేను వెంటనే కౌంటర్ కి వెళ్లి చూశాను. మేడం జెసికా లాల్ గారు కౌంటర్ దగ్గర పడిపోయి ఉన్నారు. అక్కడికి వచ్చిన గెస్ట్ ఒకరు గుడ్డ తీసుకురా, నీళ్లు తీసుకురా అన్నారు. నేను తీసుకొచ్చాను. ఆ గెస్ట్ జెసికా లాల్ మొహం తుడిచారు. నేల మీద కూడా రక్త మరకలున్నాయి. ఆ గెస్ట్ దీన్ని శుభ్రం చేయని చెప్పారు. ఆ తర్వాత నేను నేల మీద ఉన్న రక్తాన్ని తుడిచాను. మేబీ అయ్యుండొచ్చు, ఇది జరిగుండొచ్చు. నేను మనోజ్ శర్మని తరుముకుంటూ పట్టుకోవడానికి గేట్ వరకు పరిగెట్టినప్పుడు జరుగుండొచ్చు. ఆ సమయంలో ఇది జరిగే అవకాశం ఉంది. అంటే గెస్ట్ మొహాన్ని తుడవాలని చెప్పుండొచ్చు. గాయపడ్డ వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరైనా ఈ పనే కదా చేస్తారు. మొహం కడిగి ఐస్ పెట్టి ఇలాంటివే కదా చేయాలి. ఇది చాలా నార్మల్ అయిన విషయం. కానీ మీరు నేల మీద ఉన్న రక్త మరకలు ఎవిడెన్స్ అంటుంది, దాన్ని మేము మార్చడానికి ప్రయత్నించలేదని చెప్పారు. పోలీసులు వచ్చినప్పుడు ఆ ఎవిడెన్స్ ఉండుండొచ్చు. ఆ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని నోటీస్ చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు 7 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు కూడా వాళ్ళని పిలుస్తున్నాను, వాళ్ళొచ్చి చెక్ చేయొచ్చు. 20 సంవత్సరాల తర్వాత కూడా లూమినాస్ లాంటి కెమికల్ని యూజ్ చేసి రక్త మరకల్ని కనిపెట్టొచ్చు. మీకు సాక్ష్యం దొరికేది కదా. కానీ రక్తం జెసికా బాడీలో ఉంది, తను హాస్పిటల్లో ఉంది. ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులు అక్కడికి వెళ్లి చూసుండొచ్చు కదా. అది చేయకుండా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేయాలి? అంతేకాకుండా అందులో బొత్తిగా రెలవెన్సీ లేదే. 2 ఇష్యూస్ ఉన్నాయి. మొదటిది బ్లడ్ స్టెయిన్ ని తుడిచేయడం. చెప్పండి. మరి కొంతమంది అయితే మీరు ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేశారని అంటున్నారు. ఇక రెండోది జెసికా గారు వేసుకున్న డ్రెస్ అనేది అది కనిపించకుండా పోయింది. అలా కనిపించకుండా పోయే అవకాశం లేదు. తన్ని టేబుల్ క్లాత్ లో ర్యాప్ చేసి డాక్టర్ అలోక్ చోప్రా జస్లోక్ హాస్పిటల్లో ఆయన ఒక డాక్టర్, ఆయన్ని ఇక్కడికి ఇన్వైట్ చేశాము. కానీ ఆయనకి ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల ఆయన 2 షోల్డర్స్ మీద బలంగా గాయమైనాయి. ఆ కారణం వల్ల ఆయన్ని ఇక్కడికి రాలేరు. కానీ మనం ఆయన లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు ఆయన అడుగుదాం. డాక్టర్ అలోక్ చోప్రా ప్లీజ్. డాక్టర్ గారు, ప్రశ్న ఏంటంటే, జెసికా లాల్ వేసుకున్న ఆ డ్రెస్, అందులో రక్తపు మరకలు ఉన్నాయి, ఆ బట్టలు కనిపించకుండా పోయిందా? లేదు, జెసికా లాల్ ని తీసుకొచ్చినప్పుడు ఒక షీట్ తోనో లేక టేబుల్ క్లాత్ తోనో
చుట్టి తీసుకుని వచ్చారు. అప్పుడే ఈజీగా ఒకళ్ళు తీసుకురావడానికున్న దారి, లైక్ ఎ డెడ్ బాడీ. వాళ్ళు వేసుకున్న బట్టలు అలాగే ఉన్నాయి, వాళ్ళు బట్టలతోనే ఉన్నారు. తను వేసుకున్న బట్టల మీద అక్కడ ఇక్కడ రక్తపు మరకలున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే తన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఎవరు కూడా ఆ సమయంలో తన బట్టలు తీయలేదు. ఆ షీట్, ఆ టేబుల్ క్లాత్తో అలాగే చుట్టి తీసుకొచ్చారు. అదేంటంటే బీనా రమాణి తన్ని ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చిందో అలాగే ఉండింది మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు. డాక్టర్ చోప్రా ఆవిడని అలాంటి పరిస్థితిలో తీసుకొచ్చినప్పుడు ఆవిడ బతుకుతారన్న నమ్మకం మీకు ఉండిందా? మీరు మీ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి ఎందుకు పంపించారు? తనని తీసుకొస్తున్నప్పుడు తన పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అది సర్క్యులేటరీ ఫెయిల్ అనే చెప్తాం. పల్సు, బ్లడ్ ప్రెషరు మెజర్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఊపిరి తీసుకోవటం కూడా చాలా కష్టంగానే ఉండింది. టెక్నికల్ గా తను ప్రాణాలతో ఉండింది, కానీ బ్రెయిన్ డెడ్ అవ్వలేదు. కానీ నాకు తెలిసినంత వరకు తన్ని కాపాడటం చాలా కష్టమైన పరిస్థితి. కానీ మాకు వీలైనంత వరకు తన్ని కాపాడటానికే మేం ప్రయత్నించాం. తన లంగ్స్ లోపలికి ట్యూబ్ పంపించాం, తర్వాత బ్లడ్ పంపించాం, బ్లడ్ ప్రెషర్ పెరిగేలాగా కొంచెం కెమికల్ కూడా పంపించాం. సర్జన్స్ని, న్యూరో సర్జన్స్ని వెంటనే రప్పించాం. ఇంజరీని అసాసినేట్ చేయడం కోసం క్యాట్ స్కానింగ్ కూడా చేశాం. ఆ క్యాట్ స్కాన్ చేసినప్పుడు మాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఇలా ఇంజరీ అయితే ప్రాణాలతో బతికి రావడం చాలా కష్టం. ఆ సమయంలో జెసికా లాల్ పేరెంట్స్ వచ్చి అపోలోలో ఇంకా న్యూరో అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని చెప్పారు. కానీ మేం చెప్పాం ఈ సిచ్యువేషన్లో పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పాం. కానీ ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండింది. వాళ్ళు తీసుకెళ్తామన్నారు, మేం కూడా దానికి అనుమతినిచ్చాం. డాక్టర్ గారు, ఇక్కడ పబ్లిక్ లో చాలా మంది ఉన్నారు. డాక్టర్ చోప్రా గారిని మీలో ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి. మీరు అడుగుతారా? అడగండి. ఈ కేసులో మీరు గనక చూశారంటే చాలా చిక్కులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధమని అర్థం కావట్లేదు. అందుకని నా ప్రశ్న ఏంటంటే, మీరు డాక్టర్కు ఉన్న సమయంలో తనకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు. చెప్పాలంటే మీ యొక్క అనుభవంలో ఈ దేశ ప్రజలకి మీరేం చెప్పాలని అనుకుంటున్నారు? నిజం ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు? ముందుగా నేను కొన్ని నిజాల్ని బయట చెప్తాను. రెండోది, ప్రతి నిజానికి ఒక ముఖ్యత్వం ఉంటుంది. ఉదాహరణకి డిఫెన్స్ లాయర్స్ మమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, ఎంత రక్తం ఆ బట్టల మీద పడి ఉందని, తన డ్రెస్ వైట్ కలర్లో ఉందా లేక వైట్ షార్ట్స్ ఉన్నాయా, షార్ట్స్లో అది డెనిన్ షార్ట్సా లేక వేరే ఏదైనా అని, ఎన్ని ఆర్టరీస్, ఎన్ని వెయిన్స్, ఎన్ని కెపిలరీ డ్యామేజ్ అయ్యాయి. సో ఇలాంటి ప్రశ్నలన్నీ వింటే మెయిన్ విషయాన్ని వదిలేసి అదేంటంటే వేరే వైపు డైవర్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, అదేంటంటే ముఖ్యమైన విషయం మీద ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ల తరపున బీనా రమాణి లాంటి వాళ్ళని చాలా మంది సహాయం చేయడం కోసం ముందుకొచ్చారు. జెసికాని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసిన నిజాయితీ పని, మీరు దాని మీద అనుమానం పడకపోతే చాలా బాగుంటుంది. డాక్టర్ చోప్రా గారు, చాలా చాలా థ్యాంక్స్. మీరు లైవ్లో వచ్చినందుకు ఇంకా థ్యాంక్స్. మేడం చోప్రా గారు చాలా క్లియర్గా చెప్పేశారు. మీరు ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన మీకు సపోర్ట్గానే ఉన్నారు. కానీ జనాలు ఇప్పటికీ మీ మీద కొంచెం అనుమానంతోనే ఉన్నారన్న విషయం మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఈ డిఫెన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా. అది ఇంతకుముందు ఎన్నో కేసుల్లో సాక్షులు భయంతోనే కనపడకుండా పోతారు. కోర్టుకే వాళ్ళు రారు. అందుకే సాక్షుల్ని రానివ్వకుండా చేయడానికి వాళ్ళు ఏవైనా చేస్తారు, వాళ్ళ నోరు ముయించడానికి. వాళ్ల వల్ల అయిన అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మేము మామూలు మనుషులం, వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళ కాంటాక్ట్స్, రీచ్ చాలా పెద్దది. ఆ దేవుడి దయ వల్ల మేము ప్రాణాలతో ఉన్నాం. చివరి వరకు మేం పోరాడుతాం. ఆ సమయంలో మేము చాలా కష్టపడ్డాం. బీనా, మీరిప్పుడు మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? మీరొక సాక్ష్యం, మీరు కోర్టుకు వెళ్ళి సాక్షిగా ఉండడం చాలా కష్టం, మహా కష్టం. మాకు అందరి సపోర్ట్ కావాలి, కానీ మాకు అది దొరకలేదు. ఈ 7 సంవత్సరాలు మా ఫ్యామిలీ ఎంత కష్టపడిందో మీకు తెలీదు. మాటల్లో చెప్పలేను, ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అలాగే మాకు కొంతమంది నిజమైన స్నేహితులున్నారు, వాళ్లే మాకు అండగా ఉన్నారు. ఈ దేశంలో నిజంగా సాక్ష్యం చెప్పే వాళ్ళ దగ్గర మాట్లాడి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది.
మిగతా దేశాలు ఆ సాక్ష్యాన్ని హీరోగానే చూస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రమే నేరస్తుల్లా ట్రీట్ చేస్తున్నారు. సాక్షిగా ఉండడం చాలా పెద్ద తప్పు. దానివల్ల ఆ కుటుంబం ఎంత బాధించబడుతుందో ఎవరికీ తెలీదు. కానీ మేము జెసికాకి న్యాయం దొరికే వరకు పోరాడతాం. మాకు తోడుగా ఎవరున్నారని నాకు తెలియాలి. బీనా, వాళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులని అంటున్నారు. మీరు వాళ్ళ ఎప్పుడైనా దగ్గర పెద్ద పవర్ ఉంది. ఎవరు వాళ్ళని ఏమీ చేయలేరు. వాళ్ళకి రాజకీయ బలం ఉంది. ఖర్చు పెట్టడానికి బోల్డంత డబ్బు ఉంది. డబ్బుతో ఏదైనా కొనొచ్చు. కానీ మా దగ్గర అది లేదు. మా దగ్గరున్నది నిజాయితీ. ఈ నిజాయితీయే మమ్మల్ని చివరి వరకు నడిపిస్తుంది. మా నిజాయితీ మమ్మల్ని జీవితాంతం కాపాడుతుంది. ఆ నమ్మకం ఉంది. కానీ ఈ దేశపు ప్రజలు మీకు తోడుగా ఉన్నారన్న నమ్మకం మీకు రాలేదా? లేదు, ముందు ప్రారంభంలో మా గురించి చాలా తప్పుడైన విషయాలు స్ప్రెడ్ చేయడం మొదలెట్టారు. మేము ఇదంతా ఎవరు నమ్ముతారని అనుకున్నాం. కానీ ఆ తర్వాత అన్ని న్యూస్ పేపర్స్ దాన్ని కాపీ కొట్టి రాయడం ప్రారంభించారు. నేను మా లాయర్తో ఈ విషయాలన్నీ చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. కానీ కేసు కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడకూడదన్నారు. జడ్జి సమ్మతిస్తే గాని మాట్లాడడానికి వీల్లేదన్నారు. సో ఆ విషయాన్ని అంగీకరించి ఇన్ని సంవత్సరాలుగా నాలో నేనే ఈ కష్టాల్ని అనుభవిస్తున్నాను. నేను ఇటువంటి విషయాల్ని చేసే మనిషిని కాదు. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలా చెయ్యరు. అసలు అందులో లాజికే లేదు కదా. బుద్ధి లేని వాళ్ళు కూడా ఇలాంటి పని చేయరు. చెప్పండి, ఏమైనా లాజిక్ ఉందా? ఓ ప్రాణాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు ఆ రక్తాన్ని ఎలా తుడిచేస్తారు? మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఎవరు చేస్తారు ఇలా? నాకీ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, ప్రజలు దీని గురించి ఏమంటారో మనం విందాం. మీరు. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, బీనా రమణి వాళ్ళు మన సమాజంలో ఉన్నారంటే 7 సంవత్సరాల తర్వాత కూడా జెసికా లాల్కి న్యాయం జరుగుతుంది. తను స్వార్థంగా ఆలోచించకుండా జస్టిస్ కోసం నిలబడింది కాబట్టి ఇంకా మనకి నమ్మకం ఉంది. మన దేశం ముందుకు వెళ్తుందని నమ్మకం ఉంది. ఈ విషయంలో అలాంటి వాళ్ళు పోరాటం చేయడం వల్లే నాకు నమ్మకం ఉంది. థాంక్యూ. ఆవిడ్ని అక్యూజ్ చేయకుండా ఆవిడికి మనం సపోర్ట్ చేయాలి. మనమందరం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం తోడుగా ఉండాలి.